హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆశల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిగా దేవునిని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దుప్పు నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం ఎల్లప్పుడూ దేవునిని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యం మీద మనము ఆధారపడి జీవించినట్లయితే మనం ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటాం. కావున దేవుని వాక్యం మీద మనము ఎల్లప్పుడూ ఆశ పెట్టుకోవాలి. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందించి సంతోషించాలి. మూడవదిగా చూసినట్లయితే దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం ఎల్లప్పుడూ దేవుని మందిరముల మీద ఆశ పెట్టుకొని ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని ప్రసన్నతను చూడాలనే ఆశ. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు సెలవిస్తున్న రీతిగా దావీదు ఏ రకమైన ఆశ కలిగి ఉన్నాడో కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కావున ఎల్లప్పుడూ ఆయన ప్రసన్నతను చూడాలనే ఆశ కలిగి ఉండాలి. ఐదవదిగా సువార్తను ప్రకటించవలననే ఆశ కలిగి ఉండాలి. ఆయన నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలనే ఆశ కలిగి మనము ఉండాలి. రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు మనం ఎల్లప్పుడూ ఓపికతో కనిపెట్టుకుంటూ జీవించాలి. పరుగు తుదముట్టించాలనే ఆశ కలిగి ఉండాలి. మంచి పోరాటం పోరాడి మన పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటున్నని పౌలు భక్తుడు సెలవిస్తున్న రీతిగా మనం ఎల్లప్పుడూ మన పరుగు తుదముట్టించాలనే ఆశ కలిగి ఉండాలి. చివరగా క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎల్లప్పుడూ ఆశ కలిగి జీవించాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఆశతో అపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ రకమైన ఆత్మీయమైన ఆశలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు. అటువంటి ఆశలు మనందరము కలిగి జీవించుదుము గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.